పిఠాపురం నియోజకవర్గంలోని నాగలపల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు ఇప్పటివరకు సరైన విధంగా పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీ సభ్యుడు వడిశెట్టి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు నిరంతరం కొనసాగి శ్రామికులకు ఉపాధి లభించేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ఉపాధి పనులు మరింతగా కల్పించాల్సిన సమయంలో ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గ్రామీణ పేదల జీవనోపాధికి ప్రధాన ఆధారమైన ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రతి ఉపాధి శ్రామికుడికి తక్షణమే పనులు కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు. నా పేరు వడిశెట్టి నారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని. మాది పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, నాగులపల్లి గ్రామం. గత ప్రభుత్వ హయాంలో మా గ్రామంలో నా భార్య సర్పంచ్గా ఉండేది. తాజా మాజీ సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి. ఆ సమయంలో మా గ్రామంలో దగ్గరికి 100 రోజులు ఉపాధి హామీ పని ఉన్నట్టయితే 100 రోజులకి దగ్గర 90-100 రోజులు కూడా పేదవారికి ఉపాధి కూలీలకి పని కల్పించడం జరిగేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాగులపల్లి గ్రామంలో ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఇప్పటికి 3 వారాలు అంటే కేవలం 18 రోజులు పని కల్పించి ఈ ఉపాధి హామీ కూలీలందరికీ కూడా పని లేకుండా చేసిన పరిస్థితి ఈ నాగులపల్లి గ్రామంలో కనపడుతుంది. ఇదే విషయం మీద ఈ యొక్క ఏదైతే ఉపాధి హామీ కూలీల్లో పెద్దలు ఉన్నారో అలాగే ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా అధికారుల దగ్గరికి, ఈ నాయకుల దగ్గరికి చెప్పులు అరుగుపోనట్టు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా వీళ్ళకి పని కల్పించకుండా వీళ్ళ యొక్క మొరణ ఆలకించేవారు కూడా ఎవరూ లేరు. నిన్న ఈ ఉపాధి హామీ కూలీలు అందరూ కలిపి కొత్తపల్లి మండలాఫీస్ మీదకి వెళ్ళి మాకు ఎందుకు పని కల్పించమని కల్పిస్తలేదని గట్టిగా అడిగితే సమాధానం ఇచ్చేవాడు కానీ దాని గురించి స్పందించేవాడు కూడా సరిగా లేని దుర్భర పరిస్థితి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే ప్రధానంగా నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అతను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు. ఆ గ్రామీణ శాఖ మంత్రికి సంబంధించినదే ఈ ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పని. ఇలాంటి డిప్యూటీ సీఎంగా ఉన్న, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో గొలపురోలు మండలంలో దుర్గాడ అవనివ్వండి, పిఠాపురం మండలంలో కొత్తూరు అవనివ్వండి, నాగులపల్లిలో కొత్తపల్లి మండలంలో నాగులపల్లి అవనివ్వండి, ఇక్కడ ఎవ్వరికీ కూడా ఉపాధి హామీ పని కల్పించకుండా అలో లక్ష్మణ అంటూ ఈ పేదవారిని అందరినీ కూడా మండు టెండర్లో అధికారుల చుట్టూ రోడ్ల మీద తిరిగే ఈ దౌర్భాగ్య స్థితి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మిమ్మల్ని నేను సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాగులపల్లి గ్రామంలో ఎందుకు పని కల్పిస్తలేదు? ఇక్కడ కొంత ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఉంది కాబట్టేనా? అంటే రెడ్లలో చాలామంది పేదవారు ఉన్నారండి. ఆ రెడ్లకు కూడా రెక్కాడితే కానీ డొక్కాని పరిస్థితి ఉందండి. ఆ విషయాన్ని మీరు గమనించాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పరిపాలన చేయాలా. మీరు ఇచ్చే ఉపన్యాసాలకి, మీరు చేసే చేతల్లో చూస్తూ ఉంటే అసలు పొంతం లేదండి పవన్ కళ్యాణ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఒకటే చెప్తూ ఉన్నా, ఈ రోజుని ఈ నాగులపల్లి గ్రామం తీసుకున్నట్లయితే ఒక్క రోజు పని కల్పించమని, ఒక్క వారం కల్పించమని ఆడవారు, మగవారు కూడా ధీనంగా అభ్యర్థిస్తూ ఉంటే స్పందించే అధికారి కానీ స్పందించే నాయకుడు కూడా లేదు. నేను ఉదయాన్నే ఈ యొక్క మండల అధికారులతో మాట్లాడినప్పుడు రేపటి నుంచి పని కల్పిస్తాం అంటూ ఉన్నారు. అసలు ఇంకొక 15 రోజులు పోతే వర్షాలు వస్తే వీళ్ళకి పనులు ఉండవు. ఏదో ఈ 3 నెలల్లో పని చేసుకుంటే ఈ వచ్చే డబ్బుని దాచుకుంటే కొద్ది వర్షాకాలంలో వాళ్ళు బతకడానికి వాళ్ళకి వృత్తిగా ఉపయోగపడుతూ ఉంటుంది. రేపు వర్షాలు పడిన తర్వాత ఈ వ్యవసాయాలన్నీ కూడా యంత్రాలు వచ్చిన తర్వాత కూడా ఉపాధి కూలీలకు కానీ మామూలు లేబర్కి కానీ పని ఉంటలే. ఈ ఉపాధి హామీ పని ఉండాలి. మీకు తెలియదు కాదు అందరికి కూడా. ఒకసారి ఒక ఉపాధి హామీ కూలీ నాకు పని కల్పించమని 15 రోజుల ముందు అడిగితే మీరు పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించలేని పరిస్థితి ఉన్నట్లయితే వారికి నిరుద్యోగ వృత్తి కల్పించాలి. ఈ నామ్స్ ఏమైనా మీరు పాటిస్తున్నారా? ఈ నియోజకవర్గంలో నామ్స్ ఏమైనా మీరు పాటిస్తున్నారు? సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఈ గతి పడితే ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుందో ఒకసారి ఆలోచించండి. మేధావులు అవనివ్వండి, విద్యావంతులు అవనివ్వండి, వ్యవసాయదారులు అవనివ్వండి, రైతులందరికీ నేను విన్నవించుకున్నది ఒకటే. ఎందుకంటే
పేదవారు అందరూ ఆనందంగా బతికినప్పుడే ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కింద వస్తుంది. అంతేగాని పేదవారు పట్టకొట్టేదాన్ని మంచి ప్రభుత్వం అందరు మాయ ప్రభుత్వం అంటారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అంతా మాయ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాగులపల్లి ఉపాధి హామీ కూలీలకి అందరికీ కూడా త్వరలోనే రేపటి నుంచే పని కల్పించాలి. గౌరవ పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ మీడియా సాక్షిగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది డిప్యూటీ సీఎంగా అవి ఎమ్మెల్యేగా అవి. ఎన్నిసార్లు ఈ యొక్క పిఠాపు నియోజకవర్గాన్ని మీరు సందర్శించారు? పట్టుమని 24 గంటలు కూడా ఈ పిఠాపు నియోజకవర్గంలో మీరు లేరు. ఇక్కడ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేరు. మీరు అందుబాటులో లేకపోవడం వల్లే అధికారులు అలసత్వం వహిస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఈ పేదవారి పట్ల చిన్నచూపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయవుంచి మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తూ తెలియజేస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి, అధికారులను చైతన్యం తీసుకురండి, పేదవారిని కనికరించండి, ఉపాధి హామీ కూలీలకి పని కల్పించమని మీకు నేను ఈ యొక్క సాక్షి మీడియా ద్వారా సవినయంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాగులపల్లి గ్రామంలో గతంలో ఎప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలు రోడ్లు ఎక్కడం కానీ, అలాగే పిఠాపు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కడం కానీ ఎప్పుడు కూడా కనపడలే. ఒక ఉపాధి హామీ కూలీలు రోడ్డు ఎక్కడం అంటూ కనపడితే ఈ సంవత్సరంలోనే కనపడుతుంది. గత సంవత్సరంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఒకవేళ గత సంవత్సరంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ కూలీలు అంతా కూడా కొంత సర్దుకున్నారు, కానీ సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరంలో ఇంకా అస్సలు పని కల్పించకపోతే వాళ్ళు కడుపు మండి రోడ్డు ఎక్కారు. కాబట్టి పిఠాపు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా ఇది లేదు. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీలకు పనికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు కనీసం మంచినీళ్ళు చుక్క పోసేవారు కూడా లేరు. అక్కడ గత ప్రభుత్వంలో అక్కడ టెంట్లు వేయడం, వారికి మంచినీళ్ళు ఇవ్వడం, వారికి పని కల్పించడం. నాగులపల్లిలో దగ్గర 1200 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారండి. గత ప్రభుత్వంలో 1200 మందిలో 900 మందికి నిరంతరం పని కల్పించేవారు. దగ్గర 12 నుంచి 14 వారాలు కల్పించేవారు. ఈ ప్రభుత్వంలో దగ్గర 200 మందికి పని కల్పించడానికి కూడా గగనమైపోతూ ఉంది. ఆ 200 మందికి కూడా పని కల్పించడానికి 18 రోజులు కూడా పని కల్పించడానికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎలాంటి సౌహృద్భావ వాతావరణం కలిగి ఉందో మీరే అర్థం చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.